ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ సారీస్ తరచుగా చూస్తూ వస్తున్నాము. యూట్యూబ్ లో విఘ్నేశ్వర సిల్క్స్ అని కొడితే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నింటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ వస్తున్నారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. మరి ఈ రోజు చూపించబోయే సారీస్ వచ్చేసి అవంతికా సిల్క్స్ చూస్తున్నామండి. అవంతికా సిల్క్స్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూస్తే కనుక రిచ్ పళ్ళు, చాలా గ్రాండ్ గా హెవీ జెరీ వీవింగ్ ఉంటూ పింక్ తో హైలైట్ చేశారు. దీంట్లో అంతా కూడా మనకి చెక్స్ బాక్స్ లో రుద్రాక్ష డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. అటు చూస్తే కనుక ఫ్లవర్స్ బుట్టి అండ్ ఒక థిన్ లైన్ తో ఫ్లవర్స్ లాగా క్రీపర్స్ లాగా ఇచ్చేసి పళ్ళు పార్ట్ అనేది 1/2 మీటర్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ మాత్రం చాలా రిచ్ గా హెవీగా అనిపిస్తుంది. మిగతా శారీ అంతా కూడా బ్లాక్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ తో స్మాల్ చెక్స్ అంటిస్తారు. స్మాల్ చెక్స్ అంతా కూడా శారీ అంతా రన్ వస్తుంది అనమాట. చాలా పెద్ద చెక్స్, అస్సలు పెద్ద చెక్స్ కాదు, ఓన్లీ స్మాల్ చెక్స్ తో శారీ అంతా రన్ అవుతూ వస్తుంది. దెన్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక చెక్స్ లాంటి డిజైనింగ్ ఉంటుంది. దీంట్లో కూడా చెక్స్ లో చెక్స్ వెళ్ళిపోతూ అవుట్ మాత్రం ఒక కోట స్టైల్లో డిజైనింగ్ అంటుంది. మనకి గోపురం పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్ లాగా డిజైనింగ్ అనేది ఇచ్చేస్తూ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైనింగ్ అనేది చూడండి మనకి దగ్గరగా శారీ అంతా కూడా ఉంటుంది. ఫ్రిల్స్, బాడీ పార్ట్, షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డిజైనింగ్ అనేది చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి సో బార్డర్ లో డిజైన్ శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ డిజైనింగ్ లో చెక్ ఉంది. బార్డర్ లో కూడా చెక్ డిజైనింగ్ ఉంది. స్మాల్ చెక్స్ ఉన్నాయి, చెక్స్ డిజైనింగ్, ఒక దాంట్లో పింక్ షేడ్, ఇంకో దాంట్లో గోల్డెన్ షేడ్. నెక్స్ట్ చూసుకుంటే కనుక పైన చెక్స్ ఇచ్చేస్తే దాంట్లో రుద్రాక్ష బుట్టి అనేది ఇచ్చారు. ఈ విధంగా పైన బార్డర్ కాంట్రాస్ట్ బ్లాక్ కి పింక్ తీసుకున్నారు. అవంతికా సిల్క్ శారీ చూస్తున్నాము. పైన బార్డర్ ఈ విధంగా ఉంది, మిడిల్ అంతా కూడా ఇలా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక పళ్ళులో ఈ డిజైనింగ్ చూస్తాం కదా, పళ్ళులో ఈ బార్డర్ డిజైనింగ్ చూస్తాం కదా, ఈ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ పైన ఈ విధంగా రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ చెక్స్, ఆ పైన మనకి టెంపుల్ డిజైన్ లాగా ఈ విధంగా ఇచ్చారు. సో పైన బార్డర్ సింగిల్ ఇస్తే మనకి కింద అనేది 1, 2, 3 ఈ విధంగా 4 డిజైనింగ్స్ తో మనకి కింద బార్డర్ అనేది హైలైట్ చేశారు అనమాట. సో మనం ఫ్యాబ్రిక్ చూసుకుంటే కనుక లైట్ స్టిఫ్ గా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మనకి కొంచెం డిఫరెంట్ కలెక్షన్, చాలా లైట్ వెయిట్ ముఖ్యంగా. సో ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి బ్యూటిఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. సో నవేడేస్ చూసుకుంటే బ్రొకేట్ బ్లౌజ్ ఫ్యాషన్ కాబట్టి మనకి ఈ అవంతికా సిల్క్ శారీకి బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు. విత్ పింక్ కాంబినేషన్, విత్ చెక్స్ డిజైన్ అండ్ విత్ రుద్రాక్ష బుట్టి ఇవ్వడం జరిగింది. చూడండి చాలా స్పెషల్ గా ఉంది. శారీ ప్రైస్ ఓన్లీ 3196 రూపీస్. మరి అవంతికా సిల్క్ చూసాం కదా, దీంట్లో ఉన్న నెక్స్ట్ కలర్, నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లాగా ఉంటుంది. బట్ మనకి ఒక ఈ శారీ డిజైనింగ్ చూస్తే కనుక మనకు ఒక ఆర్గన్జా లాగా లుక్ కనిపిస్తూ ఉంటుంది. వీవింగ్ అంతా కూడా డిజైనింగ్ గా డిఫరెంట్ గా ఉంటుంది చెప్పుకోవచ్చు. శారీ కాంబినేషన్ అంతా కూడా మనకి ఒక టమాటో కలర్, పళ్ళు అంతా కూడా గ్రీన్ తీసుకున్నారు. పళ్ళు మనకి ఏంటంటే లెంత్ తక్కువగా ఇచ్చారు. బిఫోర్ శారీలో చూస్తే లెంత్ తక్కువ ఎలా ఇచ్చారు, ఇక్కడ కూడా లెంత్ తక్కువగా ఇచ్చేసి గ్రీన్ తీసుకున్నారు. గ్రీన్ అటు ఇటు చూస్తే చెక్స్ లో అంతా కూడా సర్కిల్ డిజైన్, సర్కిల్ లో కూడా క్రాస్ డిజైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకుని బాక్స్ లో అంతా కూడా ఫ్లవర్ అండ్ లీవ్స్ తీసుకున్నారు. ఈ విధంగా పళ్ళు పార్ట్ అనేది ఒక 1/2 మీటర్ ఉంటుంది. బట్ రిచ్ గా గ్రాండ్ గా జెరీ, గోల్డెన్ జెరీ అనేది యూజ్ చేశారు అనమాట. నెక్స్ట్ శారీ అంతా కూడా ఒక కలర్ కాంబినేషన్ బ్రైట్ కి మనకి గ్రీన్ బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో ఒక వేవ్స్ డిజైనింగ్ అనేది గోల్డెన్ జెరీ గ్రీన్ మీద, నెక్స్ట్ గ్రీన్ మీద రుద్రాక్ష బుట్టి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే టెంపుల్ డిజైన్. ఈ విధంగా మనకు ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ మీద ఒక బంచ్ అనేది చూడండి, ఒక బంచ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా న్యూ క్రియేటివిటీ అని చెప్పుకోవచ్చు. ఈ బంచ్ అనేది చూడండి చాలా దగ్గరగా హెవీగా శారీ ఎండింగ్ వరకు ఈ బుటీస్ అనేది, న్యూ బుటీస్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. మరి కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ కూడా లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. వేవ్స్ డిజైన్ ఉంది, రుద్రాక్ష డిజైన్ చెక్స్ బాక్స్ లో ఫిల్అప్ చేస్తూ పళ్ళులో ఉన్న డిజైనింగ్ టెంపుల్ డిజైన్. ఈ విధంగా బార్డర్ లో అనేది మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఇస్తూ గోల్డెన్ జరీ యూస్ చేస్తూ మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. అవంతికా సిల్క్ శారీస్ చూస్తున్నాము. బ్రైట్ కలెక్షన్స్, పార్టీ వేర్ కలెక్షన్, న్యూ లుక్ తో శారీస్ అని చెప్పుకోవచ్చు. 4 బ్రాంచెస్ లో కూడా ఈ శారీస్ అందుబాటులో ఉంటాయి. శారీకి బ్లౌజ్ చూస్తే బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్రొకేట్ బ్లౌజ్ విత్ డిఫరెంట్ వీవింగ్ కాంబినేషన్ గ్రీన్ తీసుకున్నారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 3196 రూపీస్ కి ఇలాంటి గ్రాండ్ కలెక్షన్ గల బ్లౌజ్, ఇలాంటి గ్రాండ్ శారీ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 3196. మరి అవంతికా సిల్క్ లో నెక్స్ట్ శారీ చూద్దాం. సో కొన్ని చెక్స్ ఉన్నాయి, కొన్ని చూసుకుంటే కనుక మనకి ప్లెయిన్ ఉండడం జరిగింది. ఫ్యాబ్రిక్ లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. మనం శారీ పళ్ళు పాటు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
కాంబినేషన్స్ మాత్రం ఇవి కూడా బ్రైట్ ఉన్నాయి. పార్టీ అనగానే మనకి బ్రైట్ లుక్ అయితేనే కొంచెం రిచ్ లుక్ వస్తుంది కాబట్టి బ్రైట్ కలర్స్ బ్రైట్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి ఒక పింక్ ఇచ్చారు, అది కూడా ఒక డిఫరెంట్ పింక్, లైట్ పింక్ అని చెప్పుకోవచ్చు. బేబీ పింక్ కి హైగా ఉంటుంది. మనకి ఒక ఫ్లవర్ ఇచ్చేసి క్రీపర్ రన్ అవుతున్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇటు కూడా ఫ్లవర్ క్రీపర్ రన్, నెక్స్ట్ ఇండివిజువల్ ఫ్లవర్ ఆల్టర్నేట్ గా క్రీపర్ ఫ్లవర్ క్రీపర్ ఫ్లవర్ ఇండివిజువల్. ఈ విధంగా ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది గ్రాండ్ గా ఉంటుంది. గోల్డెన్ జరీ యూస్ చేస్తారు. ఈ విధంగా పళ్ళు పాటు రిచ్ గా ఉంటుంది. మిగతా బిఫోర్ శారీ చూస్తే కొంచెం ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది, బట్ సిల్క్ మిక్స్ అవుతుంది. ఇది చూసుకుంటే కనుక మనకి ఒక కోటా ఫ్యాబ్రిక్ బట్ సిల్క్ మిక్స్ అవుతూ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇంకా డ్రైడ్ గా ఉన్న లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ చూసుకుంటే కనుక మనకి పిస్తా గ్రీన్ పింక్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ థ్రెడ్ వీవింగ్, ఒక ఆరెంజ్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ లీవ్ బుటీ సిల్వర్ కూడా బార్డర్ ఇచ్చారు. ఈ విధంగా బార్డర్ లో ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి. మిగతా మిడిల్ అంతా కూడా మనకి చూసుకుంటే ఒక డిజైనింగ్ అనేది ఫ్లవర్ బుటీ ఇచ్చారు. ఆ ఫ్లవర్ చుట్టూ కూడా మనకి ఒక సర్కిల్ గీసేసి దాని చుట్టూ దీపం డిజైన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అటు ఇటు లోటస్ డిజైనింగ్ ఇచ్చారు, మధ్యలో ఫ్లవర్స్ బుటీ. ఈ బుటీస్ అనేది మీడియం సైజ్ లో కొద్దిగా గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఇంతే గ్యాప్ తో ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి కొంచెం రిచ్ గా అనిపిస్తుంది, గ్రాండ్ గా అనిపిస్తుంది. కింద బార్డర్ చూద్దాం. బార్డర్ లో మాత్రం ఈ అవంతికా సిల్క్ సారీస్ లో చూస్తే కనుక బార్డర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక పింక్ ఇచ్చారు, పిస్తా గ్రీన్ గోల్డెన్ ఇచ్చారు, నెక్స్ట్ సిల్వర్ కడీ బార్డర్ ఇచ్చారు, ఆ పైన క్రీపర్ ఫ్లవర్స్ ఇచ్చారు, నెక్స్ట్ థ్రెడ్ బార్డర్ ఇచ్చారు, సిల్వర్ ఇచ్చేసి లీవ్స్ ఇచ్చారు. ఈ విధంగా బార్డర్ లో మల్టిపుల్ వేరియేషన్స్ ఇస్తూ బార్డర్ అనేది చాలా ఎన్హాన్స్ చేశారు అనమాట, అంటే హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో శారీ ఎండింగ్ వరకు మనకి రన్ అవుతూ వస్తుంది. శారీకి బ్లౌజ్ చూస్తే బ్రొకేడ్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. బ్రొకేడ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ గోల్డెన్ వీవింగ్ ఇచ్చేస్తూ శారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కి ఎక్కువగా ఎక్స్పెన్స్ చేస్తూ ఉంటాం, వర్క్ వేయించాల్సిన అవసరం లేదు. చాలా రిచ్ గా గ్రాండ్ గా పళ్ళు బ్లౌజ్ కూడా చాలా హెవీ మీటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 3196. నెక్స్ట్ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ డిజైనింగ్ మారింది, కలర్ మారింది, కొద్దిగా ఫ్యాబ్రిక్ కూడా మారుతూ వస్తుంది. అవంతికా సిల్క్ శారీస్ చూస్తున్నాము. శారీ మనకి న్యూ లుక్ తో ఉన్నాయి. శారీస్ అన్ని కూడా మనకి స్పెషల్ కలెక్షన్ శారీస్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీస్ అన్ని 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీ కాంబినేషన్ పింక్ అండ్ రాయల్ బ్లూ చెక్స్ డిజైనింగ్. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి పింక్ ఇచ్చేసారు. పళ్ళు పాటులో కూడా పింక్ లో ఒక గోల్డెన్ జరీ యూస్ చేస్తూ లీవ్స్ బుటీ అనేది ఇచ్చారు. అది కూడా 2 లీవ్స్ అనేది చూడండి, మనకి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెద్ద పెద్ద లీవ్స్ అనేది ఇస్తూ పళ్ళు పాటు హాఫ్ మీటర్ ఇచ్చేసి హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా మంచి నావీ బ్లూ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అంతా కూడా చెక్స్ అనేది స్మాల్ చెక్స్ తీసుకున్నారు. స్మాల్ చెక్స్ ఇస్తూ అడిషనల్ గా మనకి బిగ్ చెక్స్ కూడా హైలైట్ చేయడం. స్మాల్ చెక్స్ హారిజంటల్ వర్టికల్ అంతా కూడా గోల్డెన్ జరీ యూస్ చేశారు. బిగ్ చెక్స్ లో మాత్రం మనకి చూడండి నిలువుకు మాత్రం ఓన్లీ గోల్డెన్ యూస్ చేశారు. అడ్డం మాత్రం సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. కొంచెం కొత్త లుక్, కొంచెం ట్రెండీగా క్రియేట్ చేయడానికి ఈ విధంగా చెక్స్ అనేది హైలైట్ చేశారు. సో శారీ అంతా కూడా చెక్స్ ఉంటాయి. స్మాల్ చెక్స్, బిగ్ చెక్స్ ఉంటూ రన్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు పికాక్ లాగా ఒక లీవ్ డిజైన్ అనేది ఉంటుంది. ఒక పికాక్ అయితే ఏ విధంగా పురివిప్పినట్టు ఉంటుందో అలా క్రాస్ గా కూర్చున్నట్టుగా ఈ విధంగా ఒక లీవ్ బుట్టి అనేది మ్యాంగో ఇచ్చేస్తూ నెక్స్ట్ లీవ్ కంటిన్యూ చేస్తూ ఈ విధంగా ఒక గోల్డెన్ జరీ ఆల్టర్నేట్ బాక్స్ అనమాట. బాక్స్ మిక్స్ చేస్తూ ఈచ్ అండ్ ఎవరీ బాక్స్ లో ఇవ్వకుండా ఒక బాక్స్ మిక్స్ చేస్తూ ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. ఈ బుటీస్ అనేవి కొంచెం దగ్గరగానే త్రూ ఆఫ్ ది శారీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి కింద బార్డర్స్ అనేది ఎవ్రీ శారీలో హైలైట్ చేశారు. ఈ బార్డర్ మంచిగా మీడియం సైజ్ లెంత్ ఇచ్చేసి 3 వేరియేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు, పెద్ద ఫ్లవర్ ఇచ్చేస్తూ కంటిన్యూస్ గా ఇచ్చారు. నెక్స్ట్ బ్రిక్స్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో పింక్ కలర్ అండ్ గోల్డెన్ జరీ యూస్ చేశారు. నెక్స్ట్ క్రాసింగ్ డిజైన్ లో ఫిల్అప్ చేశారు. ఈ విధంగా కింద బార్డర్ అనేది 3 వేరియేషన్స్ తో పింక్ తో హైలైట్ చేశారు. కాంబినేషన్ కూడా బ్లూ అండ్ పింక్ కాబట్టి చాలా బాగుంటుంది. మనకి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఓన్లీ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. బిఫోర్ శారీస్ చూస్తే కనుక బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 3196 ఓన్లీ. చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ 3196. మరి నెక్స్ట్ నేను అవంతికా సిల్క్ శారీ వెయిట్ చేశాను. ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ గా ఉంది. కాంబినేషన్ వచ్చేసి బార్డర్ లో మనకి శారీ టోటల్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్. బార్డర్ మాత్రం మనకి థ్రెడ్ వీవింగ్ బ్రిక్ యూస్ చేశారు, పింక్ యూస్ చేశారు. ఈ విధంగా గోల్డెన్ కడీ యూస్ చేస్తూ శారీ అనేది ఒక స్పెషల్ లుక్ తో మనకి డిజైనింగ్ చేయడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 3196. శారీకి మనకి బ్రొకెట్ బ్లౌజ్ అందుబాటులో ఉంటుంది. మరి చూసారు కదా అవంతికా సిల్క్ శారీస్ చూసారు. ఈ శారీస్ మనకి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. కలర్ నచ్చేసి ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అని ఉంది అనుకోండి, ఏం చేస్తారు, ఆన్లైన్ లో ఈ నెంబర్ కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, గుడ్ లుక్ ఉంటుంది, కలర్ చూసిన విధంగానే ఉంటుంది. మరి ఇంకా షోరూమ్స్ విజిట్ చేయాలి, ఇంకా బల్క్ లో కలెక్షన్స్ చూడాలి అనుకుంటే
4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఎందుకండి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి విజిట్ చేసేటట్టుగా మనకి షోరూమ్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంది. అలాగే కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఈసీఐఎల్ ఏఎస్ట్రా నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఏం చేస్తారంటే విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని విజిట్ చేయండి. ఇది వాళ్ళ విఘ్నేశ్వర సిల్క్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై బై.